శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 484 నామము డాకినేశ్వరి. డాకిని అని పేరు గల ఈశ్వరి. డాకిని అని పేరు గల ఈశ్వరి విశుద్ధి చక్ర నిలయ అను నామము మొదలుకొని అమృతాది అను నామము వరకు 9 నామములైనవి. ఇవి అన్నీ డాకిని దేవికి విశేషణములు. విశేష స్వరూపురాలకు డాకిని దేవిని ఈ నామములో తెలుపుచున్నారు. విశుద్ధి చక్ర నిలయ అను నామభాష్యంలో చెప్పబడిన విశేషణములన్నీ క్రమముగా 9 విశేషణ నామములుగా చెప్పబడినాయి. ఇది 5 అక్షరముల నామము. డాకినేశ్వరి డాకిని అని పేరు గల విశుద్ధి చక్రాధిష్ఠాన దేవత కావున విశుద్ధి చక్రాధిష్ఠాన శక్తి దేవత పేరు డాకిని. ఈ చక్రాధిష్ఠాన దేవతకు సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాలన్నీ డాకారంతో సంబంధం కలిగినవిగా ఉంటాయని ఈ డాకిని నామంలోని మొదటి అక్షరం సూచిస్తుంది. 476వ నామమైన అరక్త వర్ణ నామం నుండి ఈ ప్రస్తుత నామం వరకు విశుద్ధి చక్ర అధిష్టాన దేవత అయిన డాకినేశ్వరి యొక్క దేహ ఛాయ, కన్నుల సంఖ్య మొదలైన లక్షణాలన్నీ చెప్పబడ్డాయి. ఈ లక్షణాలని క్రింద తెలిపిన డాకిని దేవత ధ్యాన శ్లోకంతో గుర్తుపెట్టుకోవచ్చును. గ్రీవా కుపే విశుద్ధో నృపదలకమాలే శ్వేతరక్తం త్రినేత్రం హస్తై కట్వాంగ ఖడ్గో త్రిశిఖమాపి మహాచర్మసంధారయంతం వక్రేణైక్య సంయుక్తం పశుజన భయదం పాయసనక సక్తం తత్వావదే మృతాదేవి పరివృతపుషం డాకినీం వీరవంద్యం. డాకిని అని పేరు గల విశుద్ధి చక్రాధిష్ఠాన దేవత అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. 485 నామము అనాహత అబ్జ నిలయ. హృదయే ద్వాదశ దళ కమలే అనాహతాఖ్య చక్రే రాఖినాయ యోగిని తిష్టతి తస్య ధ్యానం యదా హృత్పోద్మ భానుపత్రే ద్వివదనలపితం దర్శనీం శ్యామవర్ణం అక్షం శూలం కపాలం డమరుకమాపాపి భుక్తాజరయంతం త్రినేత్రం రక్తాస్తం కళరాత్రి ప్రాభృతి ప్రారివృత్తం స్నిగ్ధ భక్తిక సక్తం శ్రీమద్వీరేంద్ర వంద్యం అభిమత ఫలాదం రాఖినీం భావహాయ ఇది అనాథహబ్జం తత్కర్ణిక నిలయ యస్య. అనాథహబ్జ నిలయ అనాథంలో పేరు గల హృదయమందలి పద్మకర్ణిక నివాసముగా గలది. అనాహత చక్ర పద్మకర్ణిక నివాసముగా గలది కాబట్టి హృదయం మందు 12 దళములు గల పద్మము గలదు. దానికి అనాహత చక్రమని పేరు. ఆ పద్మమందు రాకిని అను పేరు గల యోగిని గలదు. ఆ రాకిని ధ్యానం ఇట్లు చెప్పబడినది. 12 రేకులు గల హృదయ పద్మమందు 2 ముఖములు గలదయు శ్యామల వర్ణం గలదియు 4 బహువులందును క్రమముగా 1 చక్రము, 2 శూలము, 3 కపాలము, 4 డమరుకము ధరించినదనియు 3 నేత్రములు కలదియు రక్తధాతువు నందు ఉండునదనియు కలరాత్రి మున్నగు 12 రగులు యోగినిలచే చుట్టుకొనబడినదనియు నేతి అన్నము మునంద శక్తి గలదయు ఉపాసక శ్రేష్ఠులచే నమస్కరింపదగినదనియు ఇష్టమగు కోరికలు నెరవేర్చునదనియు అగు రాకిని దేవిని భావించుచున్నారు అని అనాహతం పద్మము యొక్క కర్ణిక నివాసముగా గలది. ఇది 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అనాథాబ్జ అనాథ చక్రం నందు నిలయ వసించుచున్నది. అనాథ పద్మము హృదయ ప్రాంతంలో ఉంటుంది. వేరే ఒకరు కొడితే కానీ ధ్వని లేదా శబ్దము పుట్టదు. కానీ అలా కొట్టబడకుండానే శబ్దం పుట్టే చోటు హృదయంలో ఉంటుంది. అందువలన ఈ చక్రానికి లేదా పద్మానికి అనాహతము అన్బీటెన్ అని పేరు వచ్చింది. ఈ అనాహత పద్మము 12 దళాలు కలిగి ఉంటుంది. అక్షరాల్లోని హల్లులలో కా నుండి టాకారం దాకా ఉండే 12 హల్లులకు సంబంధించిన బీజాలు ఈ అనాథ పద్మంలో ఉంటాయి. ఇవి వరుసగా 12 దళాల్లోనూ వరుస క్రమంలో ఉంటాయి. ఈ అనాథము వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది. ఈ చక్రానికి సంబంధించిన కొన్ని వివరాలు ప్రథమ భాగంలోని అనుబంధంలో వివరింపబడ్డాయి.
ముందు రాబోయే నామాల్లో మరికొన్ని విశేషాలు చెప్పబడతాయి. ఈ అనాహత పద్మమునందు వసించుచున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే. 486 నామము శామంబ. శామంబ శ్యామల వర్ణంలో వెలుగొందునది. ప్రతిపదార్థము శాంబాంబాయ నమః అని నమస్కరించుకోవాలి. శ్యామ షోడశ వర్షికి తయా తుల్య శామంబ శ్యామ అభాకాంతి తిరియాస్య ఇతి వాహ. 16 సంవత్సరముల వయసు గల కన్యకతో సమానమైనది. శ్యామల వర్ణము గలది, నల్లని కాంతి గలది. 16 సంవత్సరముల వయసు గల కన్యకు శ్యామ అని పేరు. శ్యామతో సమానమైనది లేదా శ్యామల వర్ణము గలది అని 3 అక్షరముల నామము కలది. అనాహత పద్మ అధిష్టాన దేవత యొక్క దేహ ఛాయ శ్యామల వర్ణం అంటే నలుపు రంగులో ఉంటుంది. రాత్రిపూట ఉండే ఆకాశం రంగును శ్యామల వర్ణము అనవచ్చును. బయట ఉండే చోటులో జీవి ఉంటే జీవి యొక్క హృదయంలో మచ్చుకి అన్నట్లు మళ్ళీ చోటు ఉంటుంది. హృదయంలో ఉండే ఈ చోటు అందరికీ కనబడదు కాబట్టి దీని మాటు అని చెప్పుకోవచ్చును. హృదయంలో ఉండే ఈ చోటును దహరాకాశం అంటారు. నలుపు రంగులో వెలుగొందుతున్నది కాబట్టి ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 487 నామము వదనద్వయ. వదనద్వయం యస్య. వదనద్వయ 2 ముఖములు గలది. ముఖములు ద్వయ 2 కలది. శ్రీమాత్రే నమః. ముఖముల జంట గలది 5 అక్షరముల నామము. వదన ముఖములు ద్వయ 2 కలది. అనాహత చక్ర అధిష్టాన దేవతకు 2 వదనాలు ఉంటాయి. ప్రాణం అంటే బయట నుండి లోపలకు స్వీకరించే శక్తి. ఆపనము అంటే లోపల నుండి బయటకు వికసించే శక్తి. శరీరంలోని అన్ని చోట్ల నుండి చెడ్డ రక్తం సిరుల ద్వారా హృదయానికి కొని రాబడుతుంది. హృదయం నుండి మంచి రక్తము ధమనుల ద్వారా మిగిలిన శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఈ 2 ప్రక్రియలను ఈ 2 వదనాలు సూచిస్తాయని సమన్వయపరచుకోవచ్చును. గర్భంలోని పిండానికి మొదటి నెలలో తల్లి నుండి ఆహార స్వీకరణకై ఒక రంధ్రం ఏర్పడుతుంది. ఈ రంధ్రాన్ని ఒక వదనంగా కలిగిన విశుద్ధి చక్ర అధిష్టాన దేవతగా 480వ నామములో వదనైక సమానిత అని చెప్పబడింది. ప్రస్తుత నామంలో పిండం యొక్క 2వ మాస కాలంలో గాలి పీల్చడానికి మరో రంధ్రం ఏర్పడుతుంది. వీటినే 2 వదనాలుగా నోరు లాంటి రంధ్రాలుగా సమన్వయపరచుకోవాలి. పిండం పూర్తిగా మానవాకృతి పొందిన తర్వాతే ఇది ముక్కుగా రూపొందుతుంది. హృదయ స్పందనతో శ్వాసకోశానికి సంకోచ వ్యాకోచనాలు కలిగి ముక్కు ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. హృదయానికి సంబంధించిన ఈ అనాహత చక్రం వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది అనే విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. 2 వదనములు కలది అని ఈ నామానికి అర్థము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ.